రాహుల్ గాంధీ ఈసీ మధ్య వారు ముదురుతోంది. రాహుల్కు కర్ణాటక సీఈఓ నోటీసులు ఇవ్వడంపై డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. నోటీసులు ఇచ్చే హక్కు వారికి లేదన్నారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికల్లో గెలిచామని చెప్పారు డీకే. కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందన్న రాహుల్ వ్యాఖ్యలపై రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ నోటీసులు ఇచ్చారు. ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు పంపారు. ఓట్ల ఫ్రాడింగ్కు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాలని కోరారు. ఇటీవల ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు బీజేపీకి సహకరించారని బాంబు పేల్చారు. ఫేక్ ఓట్లతో బీజేపీకి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. కర్ణాటకలో 70 ఏళ్ల శకున్ రాణి నెలలో 2 సార్లు కొత్త ఓటర్గా నమోదు చేసుకుని లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఓటేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను కర్ణాటక సీఈఓ తోసిపుచ్చారు. శకున్ రాణి ఒకసారి మాత్రమే ఓటేశారని క్లారిటీ ఇచ్చారు. ఒక్క శకున్ రాణి మాత్రమే కాదు, లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఓటేసిన వారి ఆధారాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చారు కర్ణాటక సీఈఓ. ఇదే రాహుల్కు కర్ణాటక సీఈఓ నోటీసులు ఇవ్వడంపై డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. నోటీసులు ఇచ్చే హక్కు వారికి లేదన్నారు. కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ చేశారు వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ నోటీసులు ఇచ్చారు రాహుల్ గాంధీకి. ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు పంపించారు. ఓట్ల ఫ్రాడింగ్కు సంబంధించి డాక్యుమెంట్లు సమర్పించాలని కోరారు. అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలు మనం చూసినట్లయితే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు బీజేపీకి సహకరించారనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. ఫేక్ ఓట్లతో బీజేపీకి లబ్ధి చేకూర్చారనేది ఆయన మరో ఆరోపణ. కర్ణాటకలో 70 ఏళ్ల శకున్ రాణి నెలలో 2 సార్లు కొత్త ఓటర్గా నమోదు చేసుకుని లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఓటేశారనేది ఆరోపించారు. దీన్ని కర్ణాటక సీఈఓ తోసిపుచ్చారు. శకున్ రాణి ఒకసారి మాత్రమే ఓటేశారని క్లారిటీ ఇచ్చారు. ఒక శకున్ రాణి మాత్రమే కాదు, మీరు ఏవైతే పేర్లు చెప్తూ ఉన్నారో 2 సార్లు ఓట్లేశారని, దొంగ ఓట్లు వచ్చాయని చెప్తూ ఉన్నారు, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కర్ణాటక సీఈఓ రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారు.